నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వచనం. జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదరు గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతలుగా విస్తరించినట్లు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాట, వట్టి చేతులతో మీరు వెళ్ళరు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 70 మందిగా వెళ్ళి ఆల్మోస్ట్ 30-40 లక్షల మంది వరకు విస్తరించబడ్డారు. యోసేపు ఉన్నంతకాలం వాళ్ళ జీవితం ఎంతో బాగున్నది. యోసేపు ఉన్నంతకాలం వారి జీవితం ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా సాగుతూ ఉంది. సడన్గా యోసేపు ఎప్పుడైతే మరణించాడో, యోసేపు నెరగినటువంటి రాజు ఈజిప్ట్ని పరిపాలిస్తానికి వచ్చినప్పుడు ఆయనకి ఒక విధమైన ఆలోచన వస్తుంది. ఈ ఇజ్రాయేల్ ప్రజలేంటి ఇలా పెరిగిపోతూ ఉన్నారు, ఇంతమంది అయిపోతున్నారు ఏంటి, వీళ్ళకి పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా ఎక్కువైపోతే శత్రువు రాజు మన మీద దండయాత్ర చేసినప్పుడు ఆ రాజుతో కలిసి వీళ్ళు యుద్ధం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనే ఆలోచన వచ్చి ఆ యొక్క ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలను బానిసలుగా మార్చి కష్టపెడుతున్నప్పుడు 10, 20, 30, 40, 50, 100, 200, 300, 400 సంవత్సరాలు అలా బానిసత్వంలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు మొరపెట్టారు దేవుడికి, ఏంటిది మన జీవితం, ఈ బానిసత్వంలో ఉండిపోవటం దేవుని ఉద్దేశం కాదు, ఖచ్చితంగా బయటకు రావాలి అని చెప్పి ఏం చేసి తెలుసా, మొరపెట్టారు యెహోవాకు. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా మొరపెట్టినప్పుడు యెహోవా వారి మొర వినెను. హల్లెలూయా. మొర విని దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వలేదు. గమనించాలి. ఎందుకు బ్రదరు ఈ యూట్యూబ్ లైవ్లు, ప్రేయర్లు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు రావాలి మీరు గమనించాలి. ఇజ్రాయేల్ ప్రజలు మొర పెడితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, మోసే దగ్గరికి వెళ్ళాడు. మోసే, నా ప్రజల మొర నేను విన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విడిపించాలి. ఇజ్రాయేల్ మొర పెడితే ఇజ్రాయేల్ దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. వింటున్నారా? మోసే దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి పంపించాడు అనమాట. గమనించాలి ప్రియులారా, 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టారో అప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. ఈరోజు మీరు 40 సంవత్సరాలు బట్టి అప్పుల్లో ఉన్నారా? 40 సంవత్సరాలు బట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉన్నారా? లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క అప్పుల్లో, బంధకాల్లో, నిందల్లో, అవమానాల్లో మీరు జీవిస్తూ ఉన్నారా? అయితే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ మొర దేవుడు విన్నాడు. మీకు ఒక పరిష్కారం ఇవ్వటానికే ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. మీ సమస్య నుంచి విడుదల పొందుకోవటానికే దేవుడు నాకు వాక్కునిచ్చాడు. నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీ జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడిపించాలనే దేవుడు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట, ఇదిగో ఐగుప్తు ప్రజలందరికీ నేనేం చేస్తాను తెలుసా, మీ మీద ప్రేమ కలిగిస్తాను, మీ మీద కటాక్షం కలిగిస్తాను. కాబట్టి మిమ్మల్ని ఆ యొక్క అప్పుల బానిసత్వం నుంచి విడిపించడమే కాదు, బంధకాల నుంచి విడిపించడమే కాదు, మరేంటి తెలుసా, మిమ్మల్ని సమస్య నుంచి విడిపించి బయటపడాను. 91 కీర్తన 15 వచనం ఎప్పుడు గుర్తు చేస్తాను నేను, శ్రమలో నేను అతను తోడేదని, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఆ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి పక్కన పడేయటమే కాదు, మీరు ఒట్టి చేతులతో బయటికి రారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒట్టి చేతులతో బయటకు రారు. మరేం చేస్తారంటండి, ప్రతి స్త్రీయు తన పొరుగు దారిని, తన ఇంట నుండి దాని వెండి బంగారు నగలను, వస్త్రములను ఇమ్మనిది అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు, మీ కుమార్తెకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురు. బ్రదర్, దోచుకోవటం అంటే తప్పు కదా బ్రదర్? ఐగుప్తీయులు ధనం కదా బ్రదర్? అది ఐగుప్తీయులు బంగారం కదా బ్రదర్ అంటుంటారు. వాక్యం అర్థం చేసుకోలేనప్పుడు ఇది దోచుకోవటం అనిపిస్తుంది. ఇది మనకు అర్థం అవ్వాలంటే హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, హగ్గాయి 2:8లో దేవుడు అంటాడు, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరిదంటండి వెండి? ఎవరిదంటండి బంగారం? దేవుడిది అనమాట. మన తండ్రిది, అది మన బిడ్డలం కాబట్టి తండ్రిది మనం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ గమనించాలి, మీరేం చేస్తారంటే ఐగుప్తీయుల యొక్క అదంతా కూడా మీరేం దోసుకుంటారని ఉంది. కానీ యాక్చువల్గా ఈ భూలోకంలో ఉన్నది, ఈ భూమి లోపల ఉన్నది ఎక్కడున్నా సరే ఆ వెండి బంగారం అంతా ఎవరిదంట? దేవునిది. కాబట్టి ఈ రోజున దేవుడు మీకున్న సమస్య నుంచి విడిపించి పక్కన పడేయటం మాత్రమే కాదు, మీకున్న సమస్య నుంచి విడిపించి జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి అంటమే కాదు, మిమ్మల్ని గొప్ప చేయాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వట్టి చేతులతో మిమ్మల్ని విడిపించడు, అప్పు నుంచి బయటపడతా మాత్రమే కాదు, ఐశ్వర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని చేయాలనుకుంటా ఉన్నాడు. హగ్గాయి 2:10 దేవుడు చెప్పిన మాట వింటున్నారా?
వెండి నాది, బంగారం నాది. బ్రదర్, బంగారం పెట్టుకోవడం తప్పు కదా. వింటున్నారా? దేవుడు చెప్తున్నాడు, వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేసేదను. ఎవరైతే ఈ రోజున, ఎవరికైతే మీరు అప్పున్నారో, లేకపోతే ఎవరైతే మీరు బంధకాల్లో బంధించబడ్డారో, ఎవరి ద్వారానైతే మీరు బాధించబడుతున్నారో, దేవుడు వాళ్ళకి మీ ఎడల కటాక్షం కలుగజేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మీరు మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. మీకున్నటువంటి బంధకాల నుంచి మీరు విడుదల పొందుకుంటారు. ఖచ్చితంగా దేవుడు చేసేటువంటి కార్యం. అందుకే కదా మీరు వచ్చారు, మీ సమస్యల నుంచి మీరు విడుదల పొందుకోవాలని, మీ యొక్క బంధకాల నుంచి మీరు విడుదల పొందుకోవాలని. ఇంత ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 3:30కి లేచి ఈ యొక్క లైవ్లో పాలు పంచుకుంటున్నారంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తాడు. మీ బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ మొర ఆయన సన్నిధికి చేరి ఉన్నది. మీ మొర ఆయన ఆలకించాడు. కాబట్టి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే సమస్యలు గురి చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, వాళ్ళ దృష్టిలో దేవుడు మీకు కటాక్షము కలుగు చేస్తూ ఉన్నాడు అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కటాక్షం కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఈ రోజున మీరు విడిపించబడతారు. మీ సమస్యల నుంచి మీరు విడిపించబడతారు. మీ బంధకాల నుంచి మీరు విడిపించబడతారు. మీ జీవితంలో మీరు గొప్ప అద్భుతాలను చూస్తారు. 400 బానిసత్వం నుంచి వారు విడుదల పొందిన రీతిగానే ఈ రోజున మీరు 4 సంవత్సరాలు బట్టు, 40 సంవత్సరాలు బట్టు, ఎన్ని సంవత్సరాలు బట్టు అప్పుల బంధకాల్లో, అనారోగ్య బంధకాల్లో, శోధనలో, వేదనలో మరి మూలుగుతూ ఉన్నారేమో, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ సమస్యల్లో నుంచి, మీ బంధకాల్లో నుంచి దేవుడు విడిపించడానికి మీ ప్రార్థన ఆలకించినటువంటి రోజు ఇది. మీ సమస్య నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎస్ దేవా, నాతో మాట్లాడినందుకు వందనాలు, నా మొర ఆలకించినందుకు వందనాలు, ఈ రోజు నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు, నా సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు అని మీరు నమ్మినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దాని వెండి బంగారు నగలను, నువ్వు వస్తా ఏం చేస్తావు తెలుసా? ఎక్కడైతే బానిసత్వం అనుభవించావో, ఏ ఇంట్లోనైతే నువ్వు బానిసగా పనిచేసావో, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న బంగారం, వాళ్ళ పక్కింటి వాళ్ళు బంగారం, వాళ్ళ ఎదురింటి వాళ్ళు బంగారం, వాళ్ళ వెనకింటి వారు బంగారం, వాళ్ళ ఇరుగు పొరుగు పక్కన ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా తీసుకుంటావు. హల్లెలూయా. వాళ్ళందరూ బంగారాన్ని ఇమ్మని చెప్పి నువ్వు అడుగు తీసుకుంటావు. అదంతా తీసుకుని వస్తావు. నువ్వు సమస్య నుంచి నువ్వు బయటపడతావు. నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడతావు. నమ్ముతున్నారా? నమ్మినటువంటి వారందరూ కూడా ఈ రోజునే అటువంటి అనుభవాన్ని, అటువంటి విడుదలను పొందుకుందురుగాక. ఆమేన్.